నేను దేశభక్తుడిని కాదు. నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు. నేను దేశభక్తుడిని కాదు. ప్రశ్న జోసఫ్ రావణ్ వీడి విషయంలో నక్సలైట్లు మావోయిస్టులు గొప్పోళ్ళని పొగిడినందుకు మరియు యువతకు కూడా పరోక్షంగా మావోయిస్టులుగా మారితే మంచిది అనే ఉద్దేశం వచ్చేలా ప్రేరేపించినందుకు గాను ఉపా కేసు పెట్టినట్లు కుటుంబ సభ్యులకి తెలియజేసినట్లుగా సోషల్ మీడియాలో అర్థమవుతుంది. పక్కా ఆధారాలతో దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వైసీపీ అధికార ప్రతినిధి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? జోసఫ్ హిందువులపై, భారతదేశంపై, రాముడిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను వైసీపీ అధినేత సమర్థిస్తున్నాడా, లేక ఆ కుట్రలో వైసీపీ అధినేత పాత్ర కూడా ఉందా, లేక అసలు కుట్రదారుడు వైసీపీ అధినేతేనా, లేక జోసఫ్, ప్రకాష్ రాయ్, తెరిసా, క్యాథరిన్, నాగేశ్వర్ లాంటి వాళ్ళ పాత్రలు కూడా ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్పై వైసీపీ అధినేత ద్వేషం దేశంపై, హిందువులపై ద్వేషంగా రూపాంతరం చెందిందా? ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. అయితే ఉపా సెక్షన్లు కాబట్టి బచ్చలకూరి జోసఫ్ అనే రావణ్కి ఈసారి కోర్టు బెయిల్ నిరాకరించవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి నెటిజన్లు అందరూ వెయిట్ చేస్తున్నారండి.